హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు ఒక సింపుల్ యూట్యూబ్ ఛానల్. ఒక ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే మనకు ట్రెండ్ అనేది అర్థమవుతుంది. అండ్ ఏ స్ట్రాటజీ లేకుండా జస్ట్ చూడంగానే అర్థమైపోయి ఒక సింపుల్ ఒక లెవెల్తో ట్రేడ్ ఎలా చేయాలని డిస్కస్ చేస్తుంటాను. అంటే నేను చేసిన ట్రేడ్ కానీ ఇవాళ జరిగిన చార్ట్స్లో ఏవైతే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కానీ అవి డిస్కస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా మీకు ఒక ట్రేడింగ్ మీద ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ అనమాట. ఎట్లాగో టెన్షన్ అయితే ఉంటుంది కంపల్సరీగా, ఓకే, అది కానీ మోర్ యాక్యురేట్గా కరెక్ట్ పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ ఛానల్ కాన్సెప్ట్. ఓకే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు కొన్ని ఆటోమేటెడ్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి ఏందనేది ఒక వీడియో ఆల్రెడీ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి కంపల్సరీగా. ఏ లేదు, సింపుల్గా ఒక ఎక్సెల్ లింక్ ఇస్తాను. దానిలో మీ క్లోజింగ్ ప్రైస్ చేస్తే ఒక స్టాక్కి ఆటోమేటిక్గా లెవెల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలని నేను చెప్తూ ఉంటాను. ఓకే, ఎవ్రీడే మన వీడియోస్లో. ఓకే, సో అది ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం మనం. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వాళ్ళు చేసిన ట్రేడ్, దాని ఎక్స్పీరియన్స్, నా రియలైజేషన్స్ అని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, లెవెల్స్ ఆటోమేటిక్గా ఉన్నాయి. ఓకే, సో నిఫ్టీ ఫస్ట్ మనం ట్రేడ్ చేసుకోవాలంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటాను, కానీ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేసి దానికి పరంగా ట్రేడ్ తీసుకుంటాం మనం జనరల్గా. ఓకే, ఇప్పుడు నిఫ్టీ ఒక బ్లూ లైన్లో పైన ఓపెన్ అయింది, ఒక రెడ్ ఒక గ్రీన్ పడ్డది కదా, ఇంకో గ్రీన్ పడ్డది కదా. నేనేమనుకున్నాను అంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఈ బ్లూ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి మోస్ట్లీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కరెక్ట్గా ఓపెన్ అయింది కదా, ఇక్కడ పైకి వెళ్తుందని ఇక్కడ నిఫ్టీని చూసి, ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీకి 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి కదా, నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక పైకి వెళ్ళాలి కదా, అట్లీస్ట్ ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు, ఆర్ అట్లీస్ట్ దీని తర్వాత బ్లూ లైన్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. బట్ ఏమైందంటే కిందికి వెళ్ళిపోయింది. ఓకే, కిందికి వెళ్ళిపోయింది కదా, కిందికి వెళ్ళిపోయినాక ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, రెడ్ క్యాండిల్ పడ్డదో, అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఏది ఎగ్జిట్? బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిట్ అయిపోవచ్చింది. ఓకే, ఇది క్లియర్ ఇండికేషన్. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లేవు ఇక్కడ దీని దగ్గర దరిదాపుల్లో. అప్పుడు నేను నిఫ్టీని ఫాలో అవ్వాల్సి వచ్చినట్టు. ఓకే, సో ఎప్పుడైతే ఈ లెవెల్ ఈ బ్లూ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్, ఓకే, సో అప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిట్ అయ్యి రివర్స్ తీసుకొని పొజిషన్ సెల్ చేయాలి. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక నేను టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ కదా, నేనేం చేశాను తప్పు, నేను ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ వరకు రివర్స్ అవుతుందో, ఇప్పుడు ఇది కింద పడ్డది కదా, ఈ గ్రీన్ పడి ఇక్కడ సపోర్ట్ తీసుకుని నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, అలాగే బ్యాంక్ నిఫ్టీ వరకు వెయిట్ చేద్దాం, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కదా నిఫ్టీ అని అనుకున్నాను. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అనుకున్నాను. అట్లాగే ఇక్కడ కొన్ని ఈ టైంలో ఇక్కడ ఎక్కడైతే గ్రీన్ ఇక్కడ సెల్ చేసినాక పడ్డదో ఇక్కడ, ఓకే, ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొన్ని గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి మనకి. ఓకే, నేనేమనుకున్నాను పైకి వెళ్తుందేమో అనుకున్నాను, బట్ నా ఏదైతే అనాలిసిస్ తప్పైపోయింది, కిందికి పడతానే ఉంది. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి సెల్ చేశాను నేను మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ సెల్ చేసినాక ప్రాబ్లం ఏంటంటే చాలాసేపు పేషెంట్గా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్ ఈ లెవెల్ టచ్ కాలేదండి, ఇక్కడ టచ్ కాలేదు, ఇక్కడ టచ్ కాలేదు, ఇక్కడ టచ్ కాలేదు. సో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎగ్జిట్ అయిపోదాం అనిపించింది. నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఈ లెవెల్ హిట్ అయినాక, దీని కింద అట్లీస్ట్ ఇక్కడ క్లోజింగ్ అయినాక ఎగ్జిట్ అవ్వాలి. చాలాసేపటికి ఎప్పుడో 1:39 ఆ టైం క్లోజ్ అయింది, దాని కింది వరకు వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అంటే ఫస్ట్ లాస్. ఓకే, ఇక్కడ బై చేశాను, పైకి వెళ్ళలేదు, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ సమ్వేర్ పొజిషన్ డివైడ్ చేసుకొని సెల్ చేశాను, ఇక్కడ వచ్చినాక ఎగ్జిట్ అయిపోయాను. ఫస్ట్ లాస్, దాని తర్వాత కొంచెం ప్రాఫిట్లో వచ్చేసాను అనమాట. నేను చేసిన తప్పేంటంటే నిఫ్టీని ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నాను, ఇక్కడ క్లియర్ లేదు, లెవెల్స్ లేదు, క్లారిటీ లేదు, అప్పుడు నిఫ్టీని ఫాలో అయిపోవాల్సింది. ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడే ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడే ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ సెల్ చేసి ఉంటే నాకు మంచి టార్గెట్ వచ్చేదండి. ఓకే, అంటే లాస్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది నాకు. ఓకే, చాలాసేపు అనవసరంగా వెయిట్ చేయాల్సి వచ్చేది కదా, తొందరగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఓకే, సో అది ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఓకే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే నిఫ్టీ ఒక్కొక్కసారి తొందరగా ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో అప్పుడు నిఫ్టీని పట్టుకొని తొందరగా మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్ కాయిన్ చూద్దాం. బిట్ కాయిన్ ఆల్రెడీ మార్నింగ్ ఒక షార్ట్ చేశాను, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. మార్నింగ్ ఏం చేశాను, ఇప్పుడు ఇక్కడ ఇది ఓపెన్ అయింది కదా, ఓపెన్ అవ్వగానే ఇక్కడ పివట్ ఉంది. ఓకే, పివట్ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇది ఓపెన్ అయినాక ఇక్కడ ఒక సైడ్ వేస్ అయింది కదా మార్కెట్. ఓకే, నిన్న
అంటే నేనేమంటున్నా అంటే ఈ ఓపెనింగ్ కన్నా ముందు ఇక్కడ సైడ్ వేస్, సో ఇక్కడ కంపల్సరీ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇక్కడ పడింది కదా, సో ఇక్కడ పడ్డాక మనకి ఈ బాక్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ హైలో, ఇక్కడ బ్రేక్ చేసినాక ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్ మనం. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చేసింది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ బాక్స్ తీసుకున్నాం నిన్నటికి, ఇక్కడేం పివట్ ఉంది, ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మనకి ఎప్పుడైతే ఈ బాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, బాక్స్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు తీసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మనకి కావాలని మార్కెట్ మనని స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఆర్ ఆడుకోవడానికో మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఓకే, ఇక్కడ మనం సెల్ చేస్తాం కదా, మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ లైన్, ఇది హిట్ అయిపోయింది. నెక్స్ట్ S1, నెక్స్ట్ వెయిట్ చేస్తుంటే ఇంకో S1 కూడా వచ్చేసేది, అండ్ నెక్స్ట్ S2 కూడా వచ్చేసింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇవాళ ఒక 50-50 ఛాన్స్ ఉంది బ్లూ కూడా హిట్ చేసే, ఈ లెవెల్ ఏదైతే ఉందో బ్లూ కూడా హిట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో ఈజీగా మార్నింగ్ ఒక్క సెల్ చేస్తే మనకి ఇన్ని టార్గెట్స్ ఈజీగా రీచ్ అయిపోవాలి. అది ట్రెండ్ అలా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, డౌ జోన్స్ చూద్దాం. నేను చార్ట్ డౌ జోన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్. మొన్న ఒక రోజు హాలిడే వచ్చింది యాక్చువల్లీ, సో అంటే మండే హాలిడే వచ్చింది. ఇవాళ చూడాలి, రేపు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, క్రూడ్ ఆయిల్ చూద్దాం మనం. క్రూడ్ ఆయిల్, ఇండియన్ ఆయిల్ వద్దు, అంటే US క్రూడ్ ఆయిల్ చూద్దాం. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఓకే, ఎంత ఈజీగా ట్రేడ్ చేయాలనేది. ఓకే, ఇది ఓపెనింగ్ మార్కెట్, ఇది ఓపెన్ అయింది కదా నిన్న. ఇక్కడైతే సైడ్ వేస్ అయిందో మార్కెట్, ఒక హైలో గీసుకుందాం మనం. ఓకే, ఒక హైలో, ఇక్కడ లో, ఇది హై, నేను హై, ఇక్కడ లో. ఓకే, గీసుకున్నాం కదా, ఈ లెవెల్ ఎటు బ్రేక్ అయితే మనం అటు పొజిషన్ తీసుకుందాం మనం. ఓకే, ఈ రెండు క్యాండిల్స్. ఓకే, ఇక్కడ మనకి కిందికి వెళ్తుంది అనిపిస్తుంది, కానీ దీని కింద ఇక్కడ కింద టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది కదా. ఓకే, మనం వెయిట్ చేద్దాం. లేదా ఇక్కడ మనం సెల్ చేయొచ్చు అండి, రెండు క్యాండిల్స్ రెడ్ పట్టాయి కాబట్టి సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మన టార్గెట్ తర్వాత హిట్ అయిపోయింది. అంటే ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్ళింది, పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మన పొజిషన్ రివర్స్ చేసుకొని బై చేస్తాం. ఓకే, దాని తర్వాత అట్లానే కంటిన్యూ మనం హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసింది మన టార్గెట్. ఈ బ్లూ లెవెల్, ఇక్కడ గ్రీన్ లెవెల్ ఏదైతే ఉందో గ్రీన్ లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, అది మనకి అనవసరంగా ఎగ్జిట్ అయిపోయినాక. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం, ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఒకసారి గోల్డ్ చూద్దాం. గోల్డ్ చాలా ఈజీగా ఉంది ఇవాళ ట్రేడ్. ఒక మంచి లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ మీద రెండు గ్రీన్ క్యాన్స్ పడ్డాయి, బై చేస్తాం. బై చేసినాక అది ఇంతవరకు పైకి వెళ్ళింది, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, చాలా ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో మార్కెట్ పడింది కాబట్టి కొంచెం. ఓకే, సో గెయినర్స్లో ఒక 3 స్టాక్స్ తీసుకుందాం. ఓకే, తీసుకొని అవి ఎలా బిహేవ్ చేసినాయో చూద్దాం ఇవాళ. ఫస్ట్ ఒక స్టాక్ వచ్చరికి అదానీ ఎంటర్ప్రైజెస్, నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్, జియో ఫిన్. ఓకే, ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజ్ చూద్దాం మనం. ఓకే, అయితే ఫస్ట్ స్టాక్ వచ్చరికి అదానీ ఎంటర్ప్రైజెస్, ఇది టాప్ లూజర్స్లో ఫస్ట్ స్టాక్ కదా. ఇక్కడ చూసారా, ఫస్ట్ మనకి దో లూజర్ స్టాక్ అయినా ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి మనకి. ఓకే, గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక మనకి దాని తర్వాత రెడ్ పట్టుకుంటూ కింద పడిపోయింది. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే, 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక ఒక రెడ్ పడ్డది కదా. ఓకే, రెడ్ పడ్డాక మనం సెల్ చేస్తాం. ఎందుకు సెల్ చేస్తాం? ఓకే, గ్రీన్ పడ్డది కానీ ఎందుకు సెల్ చేస్తాం? ఇప్పుడు ఈ లెవెల్కి మనకి దగ్గరలో ఈ లెవెల్ ఉంది మనకి. ఓకే, మోస్ట్లీ ఈ లెవెల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, ఈజీగా ఈ లెవెల్కి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, ప్రైస్ ఏమో మనకి దగ్గర ఈ లెవెల్లో ఉందన్నమాట. సో మోస్ట్లీ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఈ బ్లూ లెవెల్ చూసారా, చాలా క్రూషియల్ లెవెల్ అండి, అది ఈజీగా అట్రాక్ట్ చేసేస్తుంది మనకి, అట్రాక్ట్ చేసింది కూడా. ఓకే, ఇక్కడ మనకి 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాక ఒక రెడ్ పడ్డది కదా, సెల్ చేసేస్తాం ఇక్కడ. ఓకే, సెల్ చేస్తాం. ఓకే, అంటే నాకు ఈ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాక బై చేస్తాం కదా జనరల్లీ, కానీ ఇక్కడ రెడ్ పడ్డాక కొంచెం హోల్డ్ చేస్తాను నేను. ఓకే, హోల్డ్ చేస్తాను. ఓకే, హోల్డ్ చేసినాక ఇక్కడ నేను సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ చూసారా, నెక్స్ట్ బ్లూ హిట్ అయింది, నెక్స్ట్ ఇంకెక్కడి వరకు వెళ్ళిందని చూద్దాం. ఓకే, వావ్ మంచి ట్రేడ్ చూసారా, ఎంత ఈజీ ఫాల్, ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్.
నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ కాబట్టి ఒక రెడ్ పడ్డది బ్రేక్ అవుతుంది, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేసినాక మన గ్రీన్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్లూ కూడా రీచ్ అయిందా లేదో చూద్దాం మనం. ఓకే, ఎస్ రీచ్ అయిపోయింది మనకి. ఓకే, ఈ ఫస్ట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వని ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కానీ. ఓకే, నెక్స్ట్ జియోఫిన్. జియోఫిన్ సో మనకి జియోఫిన్ సర్వీస్ ట్రేడ్ ఎలా చేయాలో చెప్తారంటే, ఆ 2 లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది, కానీ ఎటు లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ సెల్ చేస్తాను. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే బై చేస్తాను. అంతా రెడ్ పడ్డది ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక మన ఎక్కడ ట్రావెల్ అయిందో చూద్దాం. ఎంత ఈజీ ఫాలో అండి. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాం, గేనస్లో చూద్దాం. గేనస్లో చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ పడింది కాబట్టి. డాక్టర్ రెడ్డి. ఓకే, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ, ఇది పైకి గేనర్లో ఉంది, టాప్ గేనర్లో. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 లెవెల్స్ మధ్యన ఓపోయింది, ఎటు లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏమైంది, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, కానీ ఈ క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ పడి మళ్ళీ పైకి వెళ్తుందో ఇక్కడ ఈ క్యాండిల్ పడ్డదో ఇక్కడ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేసినాక అది ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. వావ్, బ్యూటీ. మనకి ఇక్కడ బై చేస్తాం కదా, ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు మనం, గ్రీన్ లెవెల్. దాని తర్వాత ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోయి ఎక్కడ మన ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్ స్టాక్. టాటా కన్జ్యూమర్ స్టాక్ కూడా పైకి వెళ్ళింది, బట్ ఇది చాలా తేడా స్టాక్ అండి. ఇవాళ ఇది ట్రేడ్ చేస్తే కష్టమే ప్రాఫిట్ అనేది. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది కదా, ఇక్కడ బై చేస్తా. బై చేసినాక నేను ఏం చేస్తాను అంటే, నాకు టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ ఆర్ దీని పైన ఇక్కడ పెట్టుకోండి, లేదా ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడ బై చేస్తా కదా. దాని తర్వాత అది పైకి వెళ్ళలేదు, ఆడుకుంది కాసేపు, ఇక్కడ ఆడుకుంది, సడన్గా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మనం ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, మన టార్గెట్ ఈజీగా హిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, ఈజీగా సెల్ చేస్తాను. సెల్ చేసినాక మనకు టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకో ట్రేడ్ ఉంది మనకి. ఇంకో ట్రేడ్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక ట్రెండ్ అనేది రివర్స్ అయింది, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఒక షార్ట్ టార్గెట్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, సో అదండి ఇవాళ ట్రేడ్స్. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చింది కదా 1 minute టైం ఫ్రేమ్లో ఎట్లా ట్రేడ్ చేయాలనేది. ఓకే, సో ఇంత సింపుల్గా ట్రేడ్ చేయాలి మనం. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కొన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ప్యాటర్న్స్ అనేవి, ఇంకేమైనా ఉంటాయా, అసలు ట్రేడ్ చేయడం ఎలా అని కాకుండా ట్రేడ్ ఎలా చేయకూడదు అనేది డిస్కస్ చేద్దాం మనం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.